హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాటి యోగి. ఈరోజు మనం వామాకు బజ్జీలు ఎలా చేయాలో తెలుసుకుందాం. వామాకు సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేస్తుంది. వామాకు తింటే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. అజీర్ణ సమస్యతో కడుపు ఉబ్బరంగా ఉన్నవారు వామాకు తింటే సమస్య తగ్గుతుంది. అధిక రక్తపోటుతో ఉన్నవారు వామాకు తింటే బీపీ అదుపులో ఉంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ ఆకు తీసుకుంటే కొవ్వు తగ్గుతుంది. డయాబెటీస్ ఉన్నవారు వామాకుల డికాషన్ డైలీ తాగితే కొంతమేర ఫలితం ఉంటుంది. ఇప్పుడు మనం వామాకు బజ్జీ ఎలా వేయాలో తెలుసుకుందాం. దీనికోసం వామాకులు కోసి నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. అందులో రుచికి సరిపడ సాల్ట్, చిటికెడు వంట సోడా, రుచికి సరిపడ కారం వేసుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ మరీ జారుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఉండేలా కలుపుకోవాలి. ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వామాకుల పిండిలో ఇలా డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొన్ని బజ్జీలు కూడా ఇలానే వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవి చూడటానికి బంగాళాదుంప బజ్జీలానే కనిపించిన టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఆయిల్ ఫుడ్ తిన్న ఫీలింగ్ లేకుండా చాలా లైట్గా ఉంటుంది స్టమక్ తిన్నా కానీ.
ఈ రైనింగ్ సీజన్లో అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకొని తినొచ్చు. ఇలా ఈ బజ్జీలను ప్లేట్లో తీసుకొని ఆనియన్స్ లెమన్స్తో తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.